మా తిరుపతి గంగమ్మ తల్లికి మగపిల్లలు, ఆడపిల్లల వేషాలు ఎందుకు వేశారు? పచ్చిబూతులు ఎందుకు తిడతారు? ఈ వీడియోలో చూపిస్తారండి. పూర్వం తిరుపతి పరిసరాలను ఒక కూరుడైన పాలెగాడు పాలించేవాడండి. ఆ పాలెగాడు 76 పాలెగాళ్ళకు పెద్ద. ఆ పాలెగాడు ఎంతో నికృష్టమైన పనులు చేస్తూ ఉండేవాడండి. కన్నెపిల్ల కనిపిస్తే చాలు వాళ్ళని నరక యాతన పెట్టేవాడు. ఇదేం ఘోరం అని అడిగిన వాళ్ళని చంపేసేవాడండి. ఒకరోజు ఆ పాలెగాడు బావి దగ్గర నీళ్లు తోడుతున్న గంగమ్మను చూసి మనసు పారేసుకున్నాడండి. ఆ పాలెగాడికి గంగమ్మ తల్లి శక్తి స్వరూపం అని తెలిసి పారిపోయి దాక్కున్నాడండి. గంగమ్మ తల్లి అయితే ఆ పాలెగాడిని 7 రోజుల పాటు రకరకాల వేషాలతో పచ్చిబూతులు తిడుతూ వాడిని వెతుకుతూ ఉండేదండి. అందుకే జాతరలో మొదటి 3 రోజులు అమ్మవారికి పచ్చిబూతులు అయితే తిడతారండి. చిన్నపిల్లల చేత పచ్చిబూతులు కూడా తిట్టిస్తారు. అయితే అమ్మవారు చివరిగా దొరవేషంలో అయితే పాలగాడిని అంతం చేశారండి. అందుకే 7 రోజుల పాటు మా తిరుపతి గంగమ్మకి వేషాలు అనేది వేస్తారండి. చాటింపు మొదటి రోజు అయితే తిరుపతిలో ఖచ్చితంగా వర్షం అనేది పడుతుందండి. చాటింపు వేశాక తిరుపతి పొలిమేరలు దాటి తిరుపతి వాళ్ళు జాతర అయిపోయినంత వరకు తిరుపతి వాళ్ళు పొలిమేరలు దాటి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు.